ఇప్పుడైతే మనం డే 1 స్టార్ట్ చేస్తున్నాం ఇన్ బ్యాంకాక్. ఏదో ఉంది మార్కెట్, స్ట్రీట్ మార్కెట్. నేను చెప్తాను కొనుక్కొని. హారిబుల్ సార్, హారిబుల్. హారిబుల్. Hello. So here we are. ఎక్కడ ఉన్నామంటే ఈరోజు బీఫ్ నోటియో అండ్ రోస్టెడ్ సీఫుడ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో తట్టుకోలేకపోతున్నాను నేను. ఇదిగోండి మొత్తానికి తిని ఇలా స్లిమ్ గా తయారయ్యి పొట్ట అసలు కనిపించకుండా లోపలికి తోసొస్తున్నారు వీళ్ళంతా. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్లో ఒక బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలామంది నన్ను అడిగారు అనమాట, అక్క కుర్తా సెట్స్ ఏమైనా ఉంటే చూపించండి, లేటెస్ట్వి అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలోవి. సో మన అమెజాన్లోని ఎప్పటికప్పుడు మనకి సేల్ అయితే నడుస్తుంది. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సేల్ నడుస్తుంది. మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఆలస్యం లేకుండా మనం కుర్తా సెట్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ మింట్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. అండ్ టాప్ వచ్చేసి మనకి ఇట్లా వైట్ ప్రింటెడ్ టైప్లో వస్తుంది, వీనెక్ వస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. అండ్ మొత్తం ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా ఇట్లా వస్తుంది. బాగుంది కదా, ప్రింటెడ్ అండి. ఇది వైట్ ఫ్లోరల్ ప్రింటెడ్ టైప్లో వచ్చింది. నాకు ఇది కలర్ నచ్చింది, మింట్ గ్రీన్, లైట్ మింట్ గ్రీన్ పేస్టల్ గ్రీన్లోని. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. బాగుంది కదా. ఇది కూడా మనకి నార్మల్ లూజ్ ప్యాంట్ టైప్లో వస్తుంది. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చింది. సో ఇది దుపట్టా, మంచి జార్జెట్ దుపట్టా వచ్చింది. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. నేను సీరియల్లో కూడా వేసుకున్నాను, జగదాత్రి సీరియల్లోని. అండ్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. యోక్ పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా హెవీ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, బ్యూటిఫుల్ ఫ్లోరల్ థ్రెడ్ వర్క్. అండ్ సైడ్ అంతా కూడా మనకి చికెన్ కర్రీ థ్రెడ్ వర్క్ టైప్లో వస్తుంది. ఆల్ ఓవర్ టాప్ అంతా ఇలా వస్తుంది అనమాట. సో టాప్ అంతా కూడా మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. సో ఈ కలర్ నచ్చి నేను తీసుకున్నాను, నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ దీనికి వచ్చేసి ఇలాంటి ఒక వైట్ ప్యాంట్ ఇచ్చారు. ఆ ప్యాంట్ నేను ఎక్కడో యూజ్ చేశాను కదా, ఎక్కడో పెట్టేశాను, సో దొరకట్లేదు. సో దీనికైతే ప్యాంట్ కూడా వచ్చిందండి, పెన్సిల్ ప్యాంట్. సో ఈ వైట్ కలర్ పెన్సిల్ ప్యాంట్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ సెట్ చూసేద్దాం. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సెట్ అనమాట ఇది. మంచి డార్క్ పర్పుల్ కలర్ కుర్తా సెట్. సో ఇలా వస్తుంది, చైనీస్ కాలర్ వస్తుంది. అండ్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలాగా. బ్యూటిఫుల్ లెవెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. అండ్ హ్యాండ్స్ అంతా కూడా మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు విత్ బ్యూటిఫుల్ గోల్డ్ ప్రింటెడ్ డిజైన్. ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి గోల్డ్ ప్రింటెడ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం అంతా కూడా గోల్డ్ ప్రింటెడ్ వస్తుంది. సో టాప్ ఇలా ఉంది కదా. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ టైప్లో మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో బాటమ్ వస్తుంది విత్ స్ట్రైట్ కట్ బాటమ్, స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట. అండ్ దీనికి దుపట్టా కూడా ఇచ్చారు, జార్జెట్ దుపట్టా ఇన్ సేమ్ కలర్. సో ఎస్. అండ్ ఇంకా నెక్స్ట్ సెట్ చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి ఆలియా కట్, చాలా ఇప్పుడు ఫేమస్ అండ్ ట్రెండింగ్లో ఉంది కదా, సో మనం కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. అండ్ మంచి వైన్ కలర్ తీసుకున్నా, చాలా బాగా నచ్చింది. సో నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ వస్తుంది. అండ్ చుట్టూ మొత్తం యోక్ పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు, మీరు చూడొచ్చు, ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ దగ్గర కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఆలియా కట్ అని చెప్పాను కదా, సో ఆలియా కట్లో కూడా మనకి ఏదైతే ఆ కట్ డిజైన్ ఉందో ఆ డిజైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మొత్తం టాప్ అంతా ఇలా వస్తుంది. అండ్ సైడ్స్ కూడా మనకి వర్క్ వస్తుంది. సో సైడ్ స్లిట్ అనమాట ఇది. సో ఎస్. అండ్ దీనికి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో ఎలాస్టిక్ మోడల్లో వస్తుంది. అండ్ కొంచెం స్ట్రైట్ కట్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి ఇట్లా థ్రెడ్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎస్. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి కుర్తా సెట్ కాదు, ఒక కంప్లీట్ ఏమంటారు వింటర్ వేర్ సెట్లా ఒకటి తీసుకున్నాను కంఫర్టబుల్ కోసం. సో మొత్తం వైట్, అసలు నాకు తెలిసి ఈ వీడియోలో ఇది కనిపిస్తుందో లేదో నాకు కూడా తెలీదు, ఫుల్ వైట్. సో మొత్తం వైట్ కలర్ హుడీ, ఫుల్ టీషర్ట్, ఇట్లా హుడీ టైప్లో ఉంటుంది అనమాట. అండ్ వైట్ కలర్ ప్యాంట్. సో ఇదైతే వింటర్ వేర్ అండి, బట్ నాకు రిక్వైర్మెంట్ ఉందని తీసుకున్నాను. సో ఇలా వస్తుంది వింటర్ వేర్, చాలా
క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా నచ్చి మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే కనుక ఆ లింక్స్ ద్వారా మీరు అంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మీకు ప్రోడక్ట్ అనేది చూపిస్తుంది. అలా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎస్, ఇంకా ఆలస్యం లేకుండా మనం బ్లాగ్ అయితే చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. స్టార్ట్ ఎండ్ మీరు కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం డే 1 స్టార్ట్ చేస్తున్నాం ఇన్ బ్యాంకాక్. బ్యాంకాక్ నుంచి పటాయా వచ్చామన్నమాట. బ్యాంకాక్ నుంచి పటాయా 1.5 hour క్యాబ్లో వచ్చాము. ఇందులో వచ్చాం. ఇప్పుడు వచ్చేసి రిసార్ట్కి వచ్చేసాను. ఏదైతే మేము రూమ్స్ బుక్ చేసుకున్నామో అక్కడికి వచ్చాము. నేను మీకు ద పటాయా గార్డెన్ రిసార్ట్. ఈ రిసార్ట్లో మేము ఈ 5 days స్టే చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది, కొరియన్ రెస్టారెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. బ్యాంకాక్ రోడ్స్ మీద ఉన్నాం అనమాట. సో ఎస్, ఫస్ట్ డే ఈవినింగ్ వచ్చేసి స్ట్రీట్స్లో పడిపోయి బ్యాంకాక్లోని మొత్తం అంతా ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అదేంటంటే స్ట్రీట్ మార్కెట్. ఏదో ఉంది మార్కెట్, స్ట్రీట్ మార్కెట్. నేను చెప్తాను కొనుక్కొని. చాలా విచిత్రంగా ఉన్నాయి పేర్లన్నీ కూడా. సో ఫస్ట్ డే కాబట్టి ఇంకా నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను. వచ్చేసి మనం బుక్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆటో మనకి ఆటో ఎట్లానో ఇక్కడ టికెట్స్ అట్లా. సో ఇక్కడ షాపింగ్ అవన్నీ చాలా చాలా బాగుంటాయి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనం ఏదో ఫుడ్కి వెళ్ళామనుకోండి, బట్ రెస్టారెంట్లోని కొబ్బరి బోండాలు అవన్నీ బాగుంటాయి విన్నాను. సో ఎస్, మనమైతే అక్కడ స్టార్ట్ అయిపోతాం. సో నేనైతే మంచి ఈవినింగ్ ఇట్లా డ్రెస్అప్ అయిపోయాను. కంఫర్టబుల్ వేర్లో ఉన్నాను యాక్చువల్లీ. ఎందుకు అంటే మొత్తం వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాం, బ్యాంకాక్ వాకింగ్ స్ట్రీట్కి. సో అందుకే చెప్పి నేను మంచి కంఫర్టబుల్ వేర్లో ఉన్నాను. ఎందుకంటే మొత్తం వాకింగే ఉంటుంది కదా. సో ఎస్, మనం కూడా రెడీ అయిపోయి ఒకసారి వాళ్ళు కూడా పనిచేస్తాను. ఇప్పుడు దారిలో ఆగేమన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. తెలుగు అనుకోవద్దు, వీళ్ళ లాంగ్వేజ్ అది. బట్ అది ఎలా ప్రొనౌన్స్ చేయడం మనకు తెలియదు. ఏదో ప్రొనౌన్సింగ్ ట్రై చేస్తాను. అబ్బో, నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో తట్టుకోలేకపోతున్నాను నేను. మంచిగా రెడీ అయ్యాము. కొద్దిగా గెటప్ ఏమీ లేవు, కొంచెం నీట్గా రెడీ అయ్యాము, ఫ్రెష్ అయ్యాము. సో గోయింగ్ టు వాకింగ్ స్ట్రీట్. సో ఇప్పుడు అది చూసావు కదా వండుకునేవన్నీ, నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ వామిటింగ్ వచ్చింది. I enjoy Portugal. Hyderabad people just came for enjoying life. Very good, beautiful. బండిలో పోతున్నాం, చెప్పాను కదా మీకు, చూపించాను కదా. వీఆర్ ఎంజాయింగ్ ది రైడ్ యాక్చువల్లీ. సో మన వాళ్ళందరూ వెనకాతలు చిల్ అవుతున్నారు, మొత్తం చిల్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడ గోల్డెన్ మాల్స్ అవి కూడా ఉన్నాయి. టర్మినల్ 21 అని ఉన్నది. మేము అనుకుంటే టర్మినల్ 21 అంటే ఎయిర్పోర్ట్ లో టర్మినల్స్ ఉంటాయి కదా, అది అనుకుంటున్నారు. అది కాదు, ఇది షాపింగ్ మాల్ అనమాట. యా టర్మినల్ 21 షాప్. మా ఆయన అంటే చూపించు, బాగుంది బిల్డింగ్, మనం చూపించి తీ, వీడియో తీ అంటున్నాడు అనమాట. నైస్ నైట్ లైఫ్ ఇన్ బ్యాంకాక్. ఓ మై గాడ్, స్ట్రీట్ ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఇదంతా చాలా స్పెషల్ అనుకుంటా. అంతే, మరి పక్కనే ఉండి ఇట్లా వచ్చామన్నమాట. బిల్డింగ్ అక్కడే ఉంది. కేమ్ టు బీచ్ రోడ్, పటాయా బీచ్ రోడ్ ఇన్ నైట్. వెరీ నైస్. వావ్, హాయ్, హలో. ఇక్కడ స్కూటీస్ కూడా ఉన్నాయమ్మా. స్కూటీస్, కార్. ఇప్పటి వరకు ఉదయం నుంచి కార్లో చూసాము, మార్నింగ్ నుంచి.
ఇప్పుడు స్కూటీస్ చూస్తున్నాం బీచ్ రోడ్ లో. ఓ ఇక్కడంతా పార్కింగ్ అదంతా కూడా ఉంది. చక్కగా మనం ఇక్కడ కార్స్ అవన్నీ పార్క్ చేసేసుకొని వెళ్ళొచ్చు. పటాయా బీచ్ రోడ్ ఫుల్గా హ్యాపీనింగ్ ప్లేస్ అండి. ఇది ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ వస్తుంటారు అన్నమాట. మేమైతే గ్రూప్గా వచ్చాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తాం. సో కేమ్ టు వాకింగ్ స్ట్రీట్. ఇక్కడ నుంచి చక్కగా వాకింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్తాం అన్నమాట. అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం, షాప్స్ అవన్నీ కూడా. సరే ఫ్రూట్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయా. వావ్, ఫ్రెష్ మ్యాంగోస్ కొనుక్కొని తింటున్నాం. ఆయన చేంజ్ తీసుకో ఫస్ట్. ఎందుకంటే మా ఆయన ఇక్కడ రోడ్డు మీద కలద్దలు కొనుక్కుంటున్నాడు స్పెట్స్. కానీ ఫాస్ట్ రా, వాళ్ళు వెళ్తున్నారు. అవి నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, మొత్తం లైవ్ ఫుడ్. ఓ మై గాడ్, ఇంత పెద్ద క్రాబ్స్, షిమ్స్, లాబ్స్టర్స్, ఇవేంటి రాక్ లాబ్స్టర్స్, ఫిషెస్, స్క్వాడ్స్, ప్రాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం ఫుడ్ అంతా ఖాళీ చేసాం, తినేసాం అన్నమాట. ఇప్పుడే డిన్నర్ అయింది. ఎస్, ఇప్పుడైతే డిన్నర్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము బయటికి వెళ్ళి ఇంకా కొంచెం ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. డిసప్పాయింటర్ అది నవ్వుతూ ఉండాలన్న వ్లాగ్స్లో. కంటిన్యూ వ్లాగింగ్, ఎవరు తగ్గేదేలే, కంటిన్యూ వ్లాగింగ్స్. ఇదిగోండి మొత్తానికి తిని ఇలా స్లిమ్ గా తయారయ్యి పొట్ట అసలు కనిపించకుండా లోపలికి తోసొస్తున్నారు వీళ్ళంతా. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా, నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. చలో ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేద్దాం.
ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. కాళ్ళు చేతులు అన్నీ వస్తున్నాయి. హలో హాయ్. సో మేమైతే అలసిపోయాము. వాకింగ్ స్ట్రీట్లో నడిచి అర్ధరాత్రి 1 గంట అయింది. ఇప్పుడు ఫుట్ మసాజ్కి వచ్చాము. చాలా బాగా చేస్తారు కదా మసాజెస్ ఇక్కడ. సో అందరూ బయట చిల్ అవుతున్నారు. ఎవరెవరు వచ్చాము తెలుసా? నేను శ్రీవాణి గారు. మేమిద్దరం మసాజ్కి వచ్చాము. ఫుట్ మసాజ్ హాయిగా రిలాక్స్ అయిద్దామని. బాగుంది, నైస్. సో ఎస్, మేమైతే చక్కగా వాకింగ్ స్ట్రీట్లో ఈరోజు మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. ఎక్స్ప్లోర్ చేసాము ఏరియాని అంతని. అండ్ మంచిగా ఫుడ్ అది ఎంజాయ్ చేసాం, మసాజ్ ఎంజాయ్ చేసాం. సో ఎస్, ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. అండ్ రేపు అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్. ఏంటి రోజు పట్టుకొని తిరుగుతాను అనుకుంటున్నారా? సడన్గా మా ఆయన వాకింగ్ స్ట్రీట్లో అలా నడుస్తుంటే ఈ రోజ్ ఫ్లవర్ చూపించారు. థ్యాంక్ యూ. So yes, thank you so much for watching and I'll meet you again. Bye.